ఇటీవల కాలంలో సినిమా ప్రియుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. సూపర్ హీరో కథతో రూపొందిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా జనవరి 12న తెరపైకి రాబోతుంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దిన ఈ సినిమా తాలూకు ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ ప్రచార చిత్రంలో విజువల్స్ హైలైట్గా నిలిచాయి. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా యూనిట్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఇందులో చిత్ర సభ్యులు పాల్గొన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఇంకా గూస్ బంప్స్ తగ్గలేదని, ఒక మార్వెల్ సినిమా చూస్తే ఎలా అనిపిస్తుందో అలాంటి భావన కలుగుతోందని వరలక్ష్మి శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు. హనుమాన్ మనకందరికీ ఫస్ట్ సూపర్ హీరో. ఆ ఎమోషన్ను తీసుకుని ఇలాంటి సినిమా తీశారని, తేజ అద్భుతంగా నటించాడని చెప్పుకొచ్చారు వరలక్ష్మి. ఒక మామూలు కుర్రాడికి భగవంతుడి ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణ పనులేంటి అనేది కథని, ఇప్పుడు తన సిట్యుయేషన్ కూడా అలానే ఉందని, తనొక మామూలు కుర్రాడినని, హనుమాన్ అనే ఒక సినిమా ఒక సూపర్ పవర్లా తన చేతిలో ఉందని, అసాధారణమైన పనులు చేయడం మాత్రమే బాకీ అని, అవి కూడా జరిగిపోతాయని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు కథానాయకుడు తేజ సజ్జా. నిర్మాత నిరంజన్ ప్రోత్సాహంతో ఎప్పటినుంచో అనుకుంటున్న సూపర్ హీరో జానర్ చెయ్యాలని నిర్ణయించుకున్నానని, తక్కువ బడ్జెట్లో క్వాలిటీ విజువల్స్ కోసం ఎక్కువ టైం తీసుకున్నామని, ట్రైలర్ కన్నా 10 రెట్లు మిన్నగా సినిమా ఉంటుందని, కంటెంట్ పరంగా తమది పెద్ద సినిమానే అని, సంక్రాంతికి తమ చిత్రం రావడం సరైనదే అని నమ్ముతున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు. తెలుగులో 400 థియేటర్స్లో రిలీజ్ అవుతుంటే హిందీలో 1500 థియేటర్స్లో విడుదల కాబోతుందని, తమ దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడని, అందరికన్నా పెద్ద స్టార్తో సినిమా తీస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ప్రశాంత్. మరి చిత్రసభ్యుల నమ్మకాన్ని నిలబెట్టే స్థాయిలో హనుమాన్ సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి.